నమస్కారం. ప్రియమైన సఖి మరియు సఖ, ఈరోజు మనం మాట్లాడుకోబోయే అదేంటంటే నేర్చుకుంటూ నేర్పిస్తూ. నేర్చుకుంటూ నేర్పిస్తూ ఏదో యాడ్ ఇస్తున్నట్టు. నేర్చుకుంటూ నేర్పిస్తూ. సో అది మరి ఈరోజు నేర్చుకుంటూ నేర్పిస్తూ అన్న వీక్లీ వెబ్ సిరీస్కి చాలు. సో ఈరోజు అంటే ఈరోజు కాదు, ఈ వీక్ నేను నేర్చుకుంటూ నేర్పిస్తూ అన్న లైక్ స్కిల్ వర్క్ అనేది డెవలప్ చేసుకుందామని అనుకుంటున్నా. ఈ కాన్సెప్ట్ ఏంటంటే, నాలో లేని స్కిల్స్ అండ్ ఏదైతే డెవలప్ చేసుకోవాలి అని నేను అనుకుంటున్నానో అది నేను నేర్చుకుంటూ మీకు నేర్పిస్తాను. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా నాకు అర్థమై నేను నేర్చుకుంటూ ఉంటే అది మీకు ఎంతో కొంత అర్థమైతే మీకు కాబట్టి. సో నేర్చుకుంటూ నేర్పిస్తూలో ఫస్ట్ టాపిక్ వచ్చేసి తెలుగు చదవడం. ఎస్, తెలుగు చదవడం ఇస్ అ బిగ్ ప్రాజెక్ట్ ఫర్ మీ. అందుకే ఫస్ట్ నేను చూస్ చేసుకున్నాను. తెలుగు చదవడం అంటే నాకు తెలుగు మాట్లాడటం బాగా వచ్చు. బాగా అంటే ఏదో ఇలాగా రోజు మాట్లాడేటట్టే మాట్లాడతాను. తెలుగు చదవడం మాత్రం నాకు చాలా వరస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను. పోరాటం అనే సినిమా ఉంది. సో నేను అక్కడ ఉన్న పదాన్ని చూసి పోరాటం అని చదివాను. సో అది పోరాటం కాస్త పోరాటం అన్నట్టు చదివాను. సో ఇలాంటి తెలుగు స్టేట్లో ఉన్న నేను, మదర్ టంగ్ తెలుగు అయిన నేను తెలుగు చదవటం రాదు అని చెప్పడంలో చాలా బాధాకరంగా ఉంది. అండ్ నా చుట్టూ ఉన్న అక్క అండ్ నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో నాకు భగవద్గీత గిఫ్ట్గా ఇచ్చాడు. సో తన కోసం నేను తనకి మాట ఇచ్చా, మా అక్కకి మాట ఇచ్చాను, నేను తెలుగు చదవడం ఎలాగైనా నేర్చుకుంటాను అని చెప్పి. సో అదే ఎందుకు ఒక వెబ్ సిరీస్ లాగా స్టార్ట్ చేయకూడదు, వెబ్ సిరీస్ ఇన్ ద సెన్స్ వీక్లీ సిరీస్ లాగా స్టార్ట్ చేయకూడదు అని అనుకున్నాను. సో ఒకరోజు నేను అలాగే మా అన్నయ్య కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు హీ సెడ్ దట్ వీక్లీ ఏదైనా ఎపిసోడ్ రిలీజ్ చేయొచ్చు కదా, స్కిల్ డెవలప్ చేసుకోవచ్చు కదా అంటే, ఐ చూస్ తెలుగు గైస్ బికాస్ ఐ డోంట్ నో హౌ టు రీడ్ తెలుగు. సో మన చాట్ జీపీటీని నాకు ఫుల్గా తెలుగు రావాలి, నేను స్పష్టంగా తెలుగు చదవాలి అని చెప్పి కొన్ని అడిగాను. సో వాడు నాకు చెప్పింది ఏంటంటే, తెలుగులో అక్షరాలు హల్లులు అంటారు, అచ్చులు అనే వాటిని వోవెల్స్ అంటారంట. అంటే మనం నోటితో పలికేవి అచ్చులు. ఎస్, హల్లుల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు టాపిక్ అయితే అచ్చులు. అచ్చులు అంటే ఆ, ఈ, ఉ, ఊ. అక్కడ పోస్టర్లు వేస్తాను, 1 by 1 చదువుకుంటూ ఉంటాం కదా. సో ఇవి అన్నమాట. వీటిల్లో ప్రతిదీ సౌండింగ్ నేర్చుకోమన్నాడు, ప్రాక్టీస్ చేయమన్నాడు. ఎస్, ఆ ఎలా పలుకుతుంది, ఆ ఎలా పలుకుతుంది, ఈ ఎలా పలుకుతుంది, ఈ ఎలా పలుకుతుంది, ఊ ఎలా పలుకుతుంది, ఊ ఎలా పలుకుతుంది, ఇలా ప్రతిదీ గమనించమన్నాడు. అలా అహా వరకు ఎలా పలుకుతుంది, నువ్వెలా వింటున్నావు, బయటికి ఎలా వస్తుంది, మూతు ఎలా కదులుతుంది, ఇలా అన్నీ అబ్జర్వ్ చేయమన్నాడు. తర్వాత హల్లుల గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు టాపిక్ అయితే అచ్చుల గురించి చెప్పాను. అచ్చుల గురించి కూడా అచ్చులు హల్లులు అని ఎందుకు అంటారని కూడా అడిగాను. బట్ చెప్పింది ఏంటంటే, ఈజీగా పలికే వాటిని అచ్చులు అంటారు, కొద్దిగా అచ్చులు ప్లస్ కొంచెం 2 పదాలు కలిపే వాటిని హల్లులు అంటారు అని చెప్పాడు. వెరీ గుడ్ అని. సో ఇలాగే ఫస్ట్ అల్ రావాలి, ఫస్ట్ లెటర్స్ రావాలి, దాని తర్వాత గుడింతలు రావాలి, దాని తర్వాత అవన్నీ కలిపితే వచ్చే పదాలు రావాలి, దాని తర్వాత వర్డ్స్ చదవటం రావాలి, దాని తర్వాత సెంటెన్సెస్ చదవటం రావాలి. సో ఈ రోజుకైతే నేను అచ్చులు ఎలా ప్రొనౌన్స్ చేయాలో నేర్చుకున్నా. ఫస్ట్ ఆ, తర్వాత ఆ, తర్వాత ఈ, తర్వాత ఈ. అంటే ఇంగ్లీష్ పదాలతో కంపేర్ చేస్తే ఆ ఫస్ట్ ఆకి ఏ వస్తుంది, ఫస్ట్ ఆకి ఏ వస్తుంది, సెకండ్ ఆకి ఏ వస్తుంది, తర్వాత ఈ వస్తుంది, తర్వాత ఈకి ఐ వస్తుంది, ఈకి డబల్యూ వస్తుంది.
సో ఇలాగ గనక మనం తెలుగు నేర్చుకుంటే వచ్చిద్ది అని చెప్పాడు. ఐ నో టుడేస్ ఎపిసోడ్ వాజ్ కొద్దిగా తక్కువగానే ఉంది, బట్ నేను సైడ్ పోస్టర్ వేస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్కి ఇంకా డెవలప్ అయ్యి నేను వచ్చి మీకు చెప్తాను. సో యా, ధన్యవాదాలు ఈ చిత్రం మీరు చూసినందుకు. ఈ చిత్రం కనుక మీకు నచ్చినట్టయితే ప్రశంసించండి, గుర్తించండి, నలుగురికి పంచండి, గంట కొట్టి ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ వచ్చేలా చేసుకోండి. నా తెలుగులో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే, నా తెలుగులో ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. మీకు తెలుసు, నా ప్రియమైన సఖీ మరియు సఖాస్ మీరంటే నాకు చాలా ప్రేమ, అందుకే మీకు నా ముద్దులు. సో శుభం. Bye bye.